అన్నా నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నానమ్మా. అన్నా ఏంటన్నా మన ఏదో ఎయిర్పోర్ట్ ఏదో వస్తుందంట. వస్తాయి మామూలు 26 ఎయిర్పోర్ట్లు వస్తాయి మనకి. ఏంటి మన జిల్లాకి? మన జిల్లాకి కాదమ్మా, 13 జిల్లాల్లోనే ఇప్పుడు 26 జిల్లాలు చేశారు. 26 జిల్లాలకి 26 ఎయిర్పోర్ట్లు. ఇప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్లకి ప్లేసులు చూస్తున్నారు. కొద్దిగా పొడవు వెడల్పు నెల్లులు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటికి ఏంటంటే చిన్న హెచ్ సింబల్ వేసేస్తాం, అక్కడ దింపేస్తాం అనమాట. ఇంకా ఎయిర్పోర్ట్ కట్టకుండా. అంటే మనకి ఇంకా పనులకి పాటలకి వెళ్ళాల్సిన లేదు, ఎయిర్పోర్ట్ లోనే అన్ని జాబ్లు తిండి తిప్పలు అన్ని అక్కడే అక్కడ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పనులు పాటలకి వెళ్ళాల్సిన పనే ఉందమ్మా. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఆటో వేసుకోకుండా 10,000 ఇచ్చేస్తున్నాడు, లేడీస్ కి చెయ్యూత అంటున్నాడు. ఇంక దేని వెళ్తాం మనం? డబ్బులు రాగానే పెన్షన్ రాగానే ఫ్లైట్ ఎక్కుతాం. ఇప్పుడు మనం ఇక్కడ రాజమండ్రి ఎక్కాం అనుకో, రాజమండ్రి ఎక్కి పక్కనే మన కడియం దిగేస్తాం, మళ్ళీ కడియం ఎక్కుతాం. అక్కడికక్కడ హెలికాప్టర్ తిట్టేస్తారా? అంటే ఎలా ఉంటాయంటే నాన్ స్టాప్ ఉంటాయి కొన్ని, లవర్ స్టాప్ ఉంటాయి కొన్ని, ప్యాసింజర్లు కొన్ని ఉంటాయి అనమాట. ఈ ప్యాసింజర్లకి టికెట్ తక్కువ ఉంటుంది. లోవర్ హోల్డ్ అంటే ఎల్హెచ్లు అంటారు కదా, వాటి కొద్దిగా మధ్యస్థంగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఉంటాయి అనమాట, ఎక్స్ప్రెస్లు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి మామూలుగా ఈ ఫ్లైట్లకి వాటికి వేకెన్సీలు ఉన్నాయి. మన కుర్రోళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, చేసేద్దాం. అది అయితే రాజధాని నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా హెలికాప్టర్ వెళ్ళిపోవడం కాదు, నీకు ఎక్సెల్ వచ్చారా అదా? అవునండి. నా దగ్గర పాత బండి ఉంది కదన్నా. ఇప్పుడు అది వస్తే పైలట్లు కూడా పడతాయి అనమాట. జస్ట్ ఎక్సెల్ తీసినట్టు తీసేయడమే. ఏది ఇమ్మనండి, డ్రైవర్లు పడతారు, పైలట్లు పడతారు. ఇలాంటి కూడా కనిపెట్టేట్టున్నాయి. ఉంటాయి, అవి ఉంటాయి. ఎక్సెల్ వస్తే చాలు అనమాట. బాగుందన్న. అప్లికేషన్ పెట్టమంటారా? అప్లికేషన్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇంత చాలు, సరిపోద్ది మనకు. దేనికన్నా ఇది? విమానం పైలట్లమ్మా. ఎక్సెల్ డ్రైవింగ్ వచ్చింది అనుకో, ఎక్సలేటర్ ఉంటుంది విమానానికి. అవునన్నా. అది ఇప్పుడు గాలిలోనే వెళ్తావు కదా, మరి భయపడరా జనాలు? మనకి ట్రైనింగ్ అది లేకన్నా వాళ్ళు ఇస్తారు. ఇంకోటి ఇప్పుడు నువ్వు పైలట్ అయ్యావు అనుకో, నువ్వు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళక్కర్లేదు. డ్యూటీ దిగినప్పుడు మీ ఇంటి మీద హెచ్చిన సింబల్ వేసుకుని అక్కడ దిగిపోయి అక్కడ ఇంటికి వెళ్ళిపోవడం, నైట్ హాల్ట్. అలా కూడా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ బస్ తీసి మారిపోద్ది. కానీ అయితే ఎప్పుడు రాను, నాది చదువుకుని సర్టిఫికేట్ కావాలంటే అవి ఏం అవసరం లేదమ్మా. ఎక్సెల్ తీయాలా, అక్కడ చెక్ చేస్తారు. ఎక్సెల్ తీయాలి, ఎక్సెల్ బండి తీస్తే ఇచ్చేస్తారు ఫ్లైట్. అదేంటనే, ఇది బండి కదనే? ఇది బండేనమ్మా. ఈ బండి ఇంజన్లో ఫ్లైట్లు కట్టారు, లేకపోతే 26 ఎయిర్పోర్ట్లో ఎక్కడ తెచ్చారు ఎక్సెల్? ఏంటి దాన్ని పెట్టి గాలిలో ఎగరేస్తా. మరి కడియం రాజమండ్రి తిరగాలంటే చిన్న ఇంజన్లు ఉండాలి కదా. గొప్పడమే. మనకి ఎంతమంది సలహాదారులు అనుకున్నాం మన రాష్ట్రానికి? ఆ సలహాదారులు అందరూ ఊరుకుంటారు, డబ్బులు తీసుకున్నారు. మంచి సలహాలు ఎలాంటి ఎత్తు ఉంటారు, అందుకే అంతమంది సలహాదారులు. భలే చేస్తానన్నా. మా అయితే ఇంకా అందరూ ఈ బళ్ళు గిల్లు అన్ని మానేసుకొని ఫ్లైట్ ఎక్కి తిరగకూడదు. అయితే తిరగకూడదు. అందులో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఇందులో మనకి. ఇప్పుడు డౌన్ టికెట్ కొంత అప్ టికెట్ ఫ్రీ. అందుకే ఎక్సెల్ ఇంజిన్ వేస్తారన్నమాట, తక్కువ పెట్రోల్ తాగుతుందని. అన్న నిజంగా గొప్పడన్నా. నిజంగా మన ఆంధ్రప్రదేశ్ మరి జనాలందరూ ఎందుకు అలాగంటారు? చేయట్లేదు అది ఇది అని చెప్పేసి ఏదో బాగాడుతున్నారన్న. నిజంగా మంచి మేధావి సీఎం, మంచి సీఎం మనం ఎన్నుకున్నామని. మరి అది అలాగే. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎందుకు కడతాను అంటే ఈ రోడ్లు వేయడం కష్టమైపోతుంది. రోడ్లు బాగాలేవు కదా. ఈ రోడ్లు వేయకుండా ఎయిర్పోర్ట్ కట్టిస్తే ఇంకా గాలిలో రోడ్లు అవసరం లేదు. ఇంకా ఐడియా ఇచ్చాడు ఆయన, ఎవరైతే కానీ. మనకు సలహాదారులు తక్కువ రాష్ట్రంలో, చాలా మంది ఉన్నారు కదా. నువ్వు రేపు ఎక్సెల్ పట్టుకుని ఇక్కడికి వచ్చి వచ్చేస్తున్నా. బాల్చేరు దగ్గరికి వచ్చి వచ్చేస్తున్నా. అలానే ఉంటాను.